మీ జననాలు పడిపోతున్నాయి బిడ్డ. రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో భారీ తేడా. ప్రతి 1000 మంది మగ శిశువులకు 922 మందే ఆడ శిశువుల జననం. అమ్మాయిల జననాల రేటు, అమ్మాయిలు పుట్టడం తగ్గిపోతున్నదట. 10 డెలివరీలు అయితే అందులో ఈక్వల్ రేషియో ఉండాలి, కానీ లేదు. ఇప్పుడున్న జనాభాలో 1000 మంది మగ శిశువులకి 922 మంది ఆడ శిశువులే పుడుతున్నారట. సిఆర్ఎస్ 2021 నివేదిక వెల్లడి. కోవిడ్తో పెరిగిన 15% మరణాల్లో 76% 55 ఏళ్లు పైబడ్డవారే. శిశు మరణాలు పట్టణాల్లోనే ఎక్కువ. ఇగో టాప్లో ఉందట హైదరాబాద్. తెలంగాణలో ఈ ఏడాది మొత్తం 6,11,000 మంది జన్మించిరట. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 95,668 మంది పుడితే అత్యల్పంగా ములుగు జిల్లాలో 3,868 మంది పిల్లలు జన్మించారు. జననాల విషయంలో హైదరాబాద్ తర్వాత మేడ్చల్ 35,424, నిజామాబాద్ 44,818, సంగారెడ్డిలో 29,816 మంది పుట్టిరట 1 ఇయర్లో. వరంగల్ అర్బన్లో 27,604, నల్గొండ జిల్లాలో 27,452, ఖమ్మం జిల్లాలో 26,504 మంది అక్కడ జన్మించిరట. మరణాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నది. ఆ ఏడాది హైదరాబాద్లో 41,451 మంది చనిపోతే నిజామాబాద్లో 16,796 మంది, వరంగల్ అర్బన్లో 16,522 మంది, ఖమ్మంలో 11,984 మంది మృత్యువాత పడ్డారట. సో ఇట్లా రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం ఏటికేడు పెరుగుతోంది. జననాల్లో ఆడ శిశువుల సంఖ్య తగ్గుతోంది. 2019లో ప్రతి 1000 మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు పుడితే 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో 922కు పడిపోయిందట. 953 మంది నుంచి 922కు పడిపోయింది. సో ఇట్లా ఈ తేడా చాలా ప్రమాదకరం సమాజానికి. ఇంకా మీరు చూడండి, ఏజెన్సీ ఏరియాలకు వెళ్ళండి, కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతాలకు వెళ్ళండి, ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు హైదరాబాద్లో కూడా జరుగుతున్నాయి.